ఇక్కడ చూడండి, మీకు ఏం అర్థమైంది? మర్యాద చేద్దాము అనేటువంటి ఒక చిన్న కథని మనము తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, తాను కూర్చున్నటువంటి కొమ్మ దగ్గర వచ్చేసి నరుక్కుంటున్నాడు. ఇతను వచ్చేసి ఇంకో అతను గుర్రం పైన ఎక్కుతూ దానిపైన వచ్చేసి తన తలపైన పెట్టుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఇంకొక అతను. సో దీని గురించి మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. మర్యాద చేద్దాము. పూర్వము కళింగ రాజ్యంలో పరమానందయ్య అనేటువంటి పండితుడు ఉండేవాడనమాట. మీకు అందరికీ తెలుసు పరమానందయ్య శిష్యులు. వారికి ఏం తెలియదు. ఆయనకి 12 మంది శిష్యులు. వారు చాలా అమాయకులు. వయసు పెరిగినా వారికి బుద్ధి మాత్రము పెరగలేదు. వారు చేసేటువంటి పనులు కోపంతో పాటు నవ్వు తెప్పిస్తూ ఉంటాయన్నమాట. చూడండి, ఒకరోజు చెట్టు కట్టేశాడనమాట. ఏంటనేది ఈ కథ మనము చూద్దాము, విందాము, నవ్వుకుందాము. ఒకరోజు పరమానందయ్య గారు భార్యతో కలిసి గుడికి వెళ్ళారు. అదే సమయంలో పొరుగురు నుండి పేరయ్య అనేటువంటి ఒక పండితుడు వచ్చాడు. వస్తూనే ఓయ్ పరమానందం, ఓయ్ పరమా అంటూ కేకలు వేశాడనమాట. ఆ కేకలు విన్నటువంటి శిష్యులకు విపరీతమైన కోపం వచ్చింది. తమ గురువు గారిని ఒరేయ్ అంటాడా అనుకున్నారనమాట. ఎవరో పరాయివాడు వచ్చాడేమో అనుకున్నారు. అంతే, ఆయన్ని ఇంట్లో స్తంభానికి కట్టేశారు. కొట్టడానికి కర్రల కోసం ఇద్దరు బయటికి వెళ్ళారు. ఆ పండితుడి అదృష్టం బాగుంది. అదే సమయానికి పరమానందయ్య దంపతులు ఇంటికి వచ్చారు. వస్తూనే పరమానందయ్య గారు, అయ్యో ఇదే మగాయత్యం రా, ఈయన నా స్నేహితుడురా అంటూ పేరయ్య కట్లు విప్పాడు. సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారుగా పరమా అంటూ పేరయ్య బావురమన్నాడనమాట. అంటే భయపడిపోయాడనమాట, అరుస్తూ ఉన్నాడు. శిష్యులు బిక్కముఖం వేశారు. పరమానందయ్య గారు, పాపం వీళ్ళకేమీ తెలియదు, ఒట్టి అమాయకులు, వారిని క్షమించు అన్నాడనమాట. పేరయ్య పరమానందయ్య దంపతులను పెళ్లికి పిలిచి వెళ్ళిపోయాడు. అప్పుడు పరమానందయ్య శిష్యులను పిలిచి కోప్పడి, ఒరేయ్, మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాదలు చేయాలి అని చెప్పాడు. శిష్యులు సరేనని తలూపారనమాట. పరమానందయ్య గారు భార్యతో కలిసి పేరయ్య కూతురు పెళ్లికి పొరుగురికి వెళ్ళారు. అదే అదనుగా 3 దొంగలు ఆ రాత్రి పరమానందయ్య గారి ఇంటికి దొంగతనానికి వచ్చారు. ఇంటికి కన్నం వేయడము మొదలుపెట్టారు. అంటే ఇంట్లో దొంగతనం చేయడానికి కన్నం వేస్తూ ఉన్నారనమాట. ఆ అలికిడికి శిష్యులకు ఒకడికి మెలకు వచ్చింది. శిష్యుల్లో ఒకడు, ఒరేయ్ పెద్ద మనుషులారా, అతిథి దేవుళ్ళు ఇంట్లోకి దూరి వస్తున్నారు, బాగా మర్యాద చేద్దాము అన్నాడు. వాళ్ళు లోపలికి దూరి వస్తున్నటువంటి ఒక్కొక్కరిని లోపలికి లాగారు. ఎవరు లేరని ఇంట్లో చొరబడినటువంటి దొంగలు ఆ 12 మంది శిష్యులను చూసి మొదట భయపడ్డారు. తర్వాత వారి అమాయకత్వాన్ని గ్రహించేశారు. చప్పుడైతే ఊరి జనాలు నిద్రలేస్తారని మౌనంగా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఏమేం పనులు చేశారో చూడండి. ఇక్కడ ఉన్నటువంటి శిష్యులంతా చేసి కలిసి వాళ్ళని శిష్యులకి గురువుగారి మాటలు గుర్తుంచుకున్నారు. అతిథుల పూజ మొదలుపెట్టారు. 2 పోయి బిందెలతో నీళ్లు తెచ్చి వాళ్ళ నెత్తిన కుమ్మరించారు. ఆ చలికాలపు చన్నీళ్ళకి దొంగలు గజగజ వణికిపోయారనమాట. వారు మరో 2 అలంకరించడానికి పసుపు, కుంకుమ, గంధం తెచ్చి పూశారు. ఎందుకంటే వాళ్ళని పూజ చేయాలి కదా. పూజ అంటే గురువుగారు చెప్పినట్టు పూజ చేయాలి కదా, మన అతిథులను అని చెప్పాడనమాట. అందువల్ల వీళ్ళు నీళ్లు తీసుకొచ్చి బిందెల నిండా నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద పోసి గంధం పూశారు. తర్వాత పసుపు కుంకుమ పెట్టారు. కళ్ళ నిండా పసుపు కుంకుమ పడి మంటలతో దొంగలు మూలగొడం మొదలుపెట్టారనమాట. అంటే కంట్లో పడిపోయింది మొత్తము. శిష్యులు సాంబ్రాణి తెచ్చి ధూపం వేయసాగారు. ఇల్లంతా పొగలు గమ్మి కిటికీల్లో నుంచి పొగ బయటికి రావడము మొదలైంది. ఆ దారిన పోతున్నటువంటి రాజభటులు గురువుగారి ఇల్లు కాలిపోతుందన్నది అని చెప్పేసి అనుకుని గబగబా తలుపులు దోసుకొని లోపలికి వచ్చేసారనమాట. అంటే ఇల్లు తగలబడిపోతుంది అని చెప్పేసి లోపలికి వచ్చారనమాట ఈ యొక్క భటులు. వచ్చిన వెంటనే శిష్యుల చేతిలో చిత్రహింసలు పడుతున్నటువంటి వారిని దొంగలుగా గుర్తించారు. వాళ్ళని కనిపెట్టేశారనమాట. వెంటనే వారిని బంధించి రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. మరుసటి రోజు వచ్చినటువంటి గురువుగారు శిష్యుల అమాయకత్వానికి నవ్వుకున్నారు. ఇంటిని దొంగలు దోచుకోకుండా కాపాడినందుకు సంతోషించారు. దొంగలను పట్టించినటువంటి పరమానందయ్య శిష్యులను రాజుగారు పిలిపించి ఘనంగా సన్మానించారు. ఈ విధంగా వాళ్ళ యొక్క అమాయకపు పనులు మంచే జరిగిందే కానీ ఎవరికి చెడు అనేటువంటిది జరగలేదు. కాబట్టి దొంగలను పట్టించి ఇవ్వడము జరిగింది, రాజుకి అప్పగించడం జరిగిందనమాట. ఆ విధంగా వాళ్ళు అతిథి సత్కారాలు కూడా అందుకున్నారు ఈ యొక్క పరమానందయ్య శిష్యులు.
నా పదాలు అర్థాలు చూద్దాము. పండితుడు బాగా చదువుకున్నవాడు లేదా అన్నీ తెలిసినవాడు అని చెప్పొచ్చు. జనులు ప్రజలు, అమాయకత్వం తెలియనితనము, పొరుగురు పక్క ఊరు, దంపతులు భార్యాభర్తలు, అగాయత్వము చేయకుడిని పని, బావురమును బోరును ఏడవడము, బిక్కముఖం ఏడుపు ముఖం. అతిథులు అంటే అనుకోకుండా ఇంటికి వచ్చేవారిని అతిథులు అంటారు. మర్యాద గౌరవం, అలికిడి శబ్దము, కుమ్మరించడం ఒక్కసారిగా పొయ్యడం, చిత్రహింసలు నానా బాధలు, బంధించి కట్టివేసి సన్మానించడం గౌరవించడం, ఘనంగా గొప్పగా.